మెదక్ లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని తాను డీజీపీకి ఫిర్యాదు చేశానని, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పాత్ర ఉందని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకట్రామిరెడ్డిని ఎవరు, ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటికి వియ్యంకుడు అని అరెస్ట్ చేయడం లేదా అని నిలదీశారు. వెంకట్రామిరెడ్డికి వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులు ఉన్నా అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డికి సంబంధించిన 3 కోట్లు తరలించినట్లు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చినా కానీ ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వెంకట్రామిరెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. చంద్రశేఖరరావుకి చెంచాగిరి చేసిన వెంకట్రామిరెడ్డి లక్షల కోట్ల ఆస్తులు సంపాదిస్తే వెంకట్రామిరెడ్డిని ఎందుకు రేవంత్ రెడ్డి కాపాడుతుండు? కులం ఒకటని కాపాడుతున్నావా? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడని కాపాడుతున్నావా? వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చినటువంటి మంత్రి ఎవరు? కాపాడుతున్న అధికారులు ఎవరు? ఒక్కసారి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆలోచించాలి. తప్పకుండా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ పనుల మీద మీరు చర్య తీసుకోకపోతే రఘునందన్ గా ఒక వకీలుగా బరాబర్ మీ వెంట పడతా. ఈ కేసులలో తెలంగాణ సమాజం ముందు అన్ని విషయాలు నిర్భయంగా ఉంచుతాను. డీజీపీ అయినా ఇంకెవరైనా చట్టం ముందు అందరూ సమానులనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ